హలో అండి, చాలా రోజులైంది మా ల్యాండ్కి వచ్చేసిన రావడం ఈరోజు మునగ చెట్టు పైన పడ్డా. చాలా రోజులైంది మునగాక తిని. మామూలుగా వీక్లీ వన్స్ ట్వైస్ ఏంది 3rd 4th టైమ్స్ వస్తుండే. వచ్చినప్పుడల్లా ఆకు దింపుకోపోతుండే తింటుండే. ఈ మధ్య వర్షం పడుతుంది హైదరాబాద్ లో, అక్కడక్కడ వర్షం పడుతుందంట. ఈ 3 days వర్షం ఉందన్నారు. అయితే అందులో ఫోన్లో వచ్చిండే హైదరాబాద్ లో వర్షం పడుతుందని. అరే మనం ఉన్న దగ్గర వస్తలేదు, ఎక్కడ పడుతుందిరా అనుకున్నా. ఇక్కడికి వస్తే వర్షం స్టార్ట్ అయింది. చెట్లు అసలు ఎంత బాగానే మమ్మీ. ఇగోనన్నా ఊర్లో ఇట్లా కొమ్మలు ఎక్కుతుండే చెట్లు ఇంత అవ్వడమే అదొక డ్రీమ్ లాగా ఉంది. మనం ల్యాండ్ స్టార్ట్ చేసినప్పుడు మా ఊర్లో నా చిన్నప్పుడు అండి ఇచ్చులు విడిగా దెబ్బకొని తింటుండే మునగాక. అది మళ్ళీ ఇన్ని రోజులకి హైదరాబాద్ లో ఇగో పంట పండించుకొని మరి ఇట్లా తింటున్నామంటే అసలు ఖాళీగా అందుతలేదు ఆకు. చెట్లేం చూస్తూ ఇట్లా పెద్దగా అయిపోయినాయి. మొన్న ఎవరు అంటుండే అమ్మ పాత వీడియో చూసినాము, ఆ వీడియోలో ఈ వీడియోలో అసలు 2 ఏళ్ళకి మీ తోట ఏంది, మీ కథ ఏంది, అసలు మీరు ఏమేస్తుర్రు అని చెప్పి అడుగుతుర్రు. మనం ఏమయ్యాం, మన భూమి మంచి బంగారు. ఇగో పైనాపిల్ అయితే ఒకటి వచ్చిందండి, 6 చెట్లు పెట్టిన వాటికి వస్తుందేమో తెలియదు, వాటికి కూడా రావచ్చులే. ఇప్పుడు ఈ 2 చచ్చిపోయినట్టేనా చెట్లు, అంటే వస్తాయో మెల్లగా. ఈ చివరండి వాటికి వస్తాయి. ఇగో దీనికైతే వచ్చేసింది మన పైనాపిల్ కాయ. అయితే మునగాకు చూడండి, మునక్కాయలు అయితే 3-4 ఉన్నాయి. అవి ముదిరినాక నెక్స్ట్ టైం వచ్చే వరకు ముదురుతాయి కూడా. ఇక దిష్టిపోయి మూలబడ్డది. ఏమైంది చిన్న పోయి నువ్వు నన్ను చూస్తున్నట్టున్నావు? ఓ అమ్మ దిష్టి తాకి ఇరిగిపోయింది. రాదు రాక్షసి కథ కాస్త. ఇక నా బిడ్డ చూసి ఆడికి వచ్చిన తన వీడియోలు పోవాలి, దానికి బాధ. చేతిలో క్రీమ్ కూడా పట్టుకొచ్చేసింది ఏకంగా. ఇక ఇలా ఏదో ఉన్నట్టుంది, ఇలా మాలు పెట్టిండు. మాలు పెట్టినా కూడా హోల్ పెట్టుకోపోయింది అది. ఆ మాల్ని కూడా నువ్వు వేసి. కానీ ఇవంతా చుట్టూరు మనం వేసినాక బయట సైడ్ కూడా వేయించినామండి, అంటే ఓన్లీ రోడ్డుకి. మెల్లమెల్లగా పూతలు కడుగు వస్తున్నట్టు. ఇది కూడా మెల్లమెల్లగా జరా ఇదే వంగిపోతుందండి చెట్టు. చెట్టు కొంచెం లావైంది. ఇదేంది మనం ప్లాస్టిక్ గడ్డి రెడీమేడ్ తెచ్చి గడ్డి పెట్టి పెంచినట్టు వచ్చింది. మన కోళ్ళ పీక తింటున్నట్టున్నా ఇది మంచిగా ఎట్లా అయిపోయింది. ఇక్కడ చూసినాం మా పార్క్ లెక్క ఎట్లుందో, రెడీమేడ్గా గడ్డి పెంచుతున్నట్టు. వీటికేమో కాయలు అన్నీ ఏమో బుడుకులు వచ్చినాయి, వీటికి కాయలు రాలే. ఇగో ఇట్లా వచ్చినాయంటే కాయలు రావండి అసలు. ఈ బుడుకులు కాయలు రావు. పునాస మనకు కాస్తూనే ఉంటాయి. ఇగో ఈ 4 చెట్లు పునాస. ఇగో ఇవి వచ్చినాయి చూడండి, ఇయర్కి 3 times వస్తాయండి ఇవి. పుంజు బాగానే అయిందిగా, కోడి పెట్టవు పుంజు పెట్టాం, బిర్యానీ చేయాలి ఇక. ఇగో ఏడ మంచిగా గుత్తులు వచ్చేసినాయి. అక్కడ కింద చూసినావా? చెట్టుకి చాలా కాయలు వచ్చినాయి అన్న, మొత్తం గుత్తులు చూసారా? గుత్తులు కాయలు. ఇక్కడ చూడండి, వావు రే వావు. ఇప్పుడు తీసుకో సందులోంచి చెట్టు అంతా. కోతులు వస్తున్నాయంటండి నైట్లో అక్కడ వరకు. ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కదా, ఇక్కడ స్కూల్ దగ్గర కోతులు మంచిగా ఇట్లా ఆ పిల్లలు తినే ఫుడ్, పడేసే ఫుడ్ ఇవి తింటుంటాయి. హాలిడేస్ అప్పుడు ఫుడ్ దొరక్క ఇంకా ఎట్లా పడితే అట్లా పడుతుంటాయి ఇక్కడ ఉండే పొలాల పైన.
అయితే ఆ చివరంతా కూడా కొరికేస్తున్నాయంట. ఇప్పుడే వాచ్మెన్ వచ్చింది. మరి ఎట్లున్నా ఏముంది చూడాలి వెళ్ళి అసలు. అయితే ఈ కాయలేని మన షాప్లో పెట్టేస్తా తెంపి. ఉగాదికి మన మామిడికాయ పచ్చడి తినండి. ఉగాది తెలుగు సంవత్సరం మన పచ్చడితో స్టార్ట్ చేయండి. ఒక్కొక్క కాయ 10 to 15 రూపీసే పెట్టిస్తా. బయట అయితే 20 రూపాయలు కదా, బయట కంటే మనం తక్కువ పెట్టి మన ఎగ్ షాప్లో పెట్టేస్తా. ఎగ్ షాప్లో పెట్టచ్చా? పెట్టచ్చా? ఏముంది మరి బయట మమ్మీ అక్కడ స్టెప్స్ దగ్గర అక్కడ మనం సెపరేట్ స్టాండ్ వేసి పెట్టేయచ్చు. వచ్చేసినాయి. అయితే నేనేం ఫుడ్ తీసుకురాలే. వేస్తారండి. పప్పాస్కాయలు తినలేదు మనం అసలు. ఇవి మనం ఇంటి నుంచి చేసినామండి బండలు. పప్పాస్కాయలు అయితే మొత్తం కోతులు తినడం అయిపోతుందా? ఇవి మనం తినలే అసలు. పప్పాస్కాయ అవి ఏడుంచుతూనే మనకు కోతులు ఉంచుతలేవుగా. మరి మైలు సన్ని దీనికి గట్టొచ్చువా? నందివర్ధనం పూలు వచ్చినాయండి తల్లి. నందివర్ధనం వచ్చినాయి, తీసి అమ్మవారికి పెట్టద్దా? ఇగో ఇక్కడ మనీ ప్లాంట్ అయితే కింద అన్ని కోళ్ళు తినేస్తున్నాయండి ఆకులు. కింద ఏమాత్రం ఆకులు వచ్చట్లే. ఇగో ఈ తులసి ఆకులు తన వద్దుతండి మరకలు అయితే. ఇగో ఇట్లా పెడతాడు ఆడ పక్కన. వచ్చిందా? అయ్యో అయ్యో కాదు, నేను ఫ్లవర్స్ వేసిన అన్నం అనుకుని వచ్చినాయి. ఏమనుకున్నా రాముడు జొన్నలు ఆడున్నా. జొన్నలు అడుగు, కావాలి కొన్ని వేస్తా. పోతేసింది తీసుకోనా? ఎక్కడ ఎగ్గు పెట్టింది. మునగ చెట్టు ఎట్లయిందో చూద్దాం. ఎగ్గు పెట్టింది మంచిగా అయింది కదా మునగ చెట్టు కూడా. ఒక కోడి 2 ఎగ్గులు పెట్టింది కదా? అవునా? కాదు, 2 కోడిలు. ఒక కోడి ఒక ఎగ్గు, ఇంకో కోడి బకెట్ తో పోస్తున్నట్టున్నాడు దీనికి. సో రండి మా సన్ని సన్నిగానే ఏమనకండి, వాడికి మంచిగా ఉంది ఇల్లు. బాగా తింటాడు. పగలు వేస్తాడు, నైట్ లో అయితే బయట వస్తాడండి సన్నిగాన్ని. అవును, కరివేపాకు మంచిగా అయింది. 2 మండలు తెంపకపోతాయి ఇంటికి. కాయలు కూడా వస్తున్నాయి, కాయలు పడి చెట్లు వస్తాయి. గుబురు మంచిగా అవ్వాలి చెట్టు. మంచిగా అయింది. ఇవన్నీ పట్టాయి అంటే అవి మొత్తం మస్తు చెట్లు. అవునా? రానిలే మిరపకాయ ఒకటి మగిపోయింది. ఇది కూడా ఇత్తులు పడి కాయలు వచ్చేస్తాయి. రెడ్ మిర్చి మరి ఉండని చంపకు. ఇదే మనీ ప్లాంట్ చూడమ్మి. చూసారా లక్కీ ఎంత లీఫో. చూడండి గైస్, ఇప్పుడు నేను మిక్సీని బాటిల్ కి వేస్తున్నా. చిన్నగా అనుకో, పచ్చి స్పైస్ ఎంతనా? వేస్తున్నాం ఇప్పుడు. హలో, ఇప్పుడు ఐడియా చూడండి. అయ్యో మిర్చిని తెంపినవే, మిర్చి మన మునగ చెట్టు పైన చెమిలియన్ ఉంది. చెమిలియన్ మరి తీయండి, పోయి చూడిపో తాతని అడుగు. చాలు, ఇవన్నీ తినేసే.
పట్టుకురాక ఇది మొత్తం ఇట్లా రోజు అన్నం పట్టుకొచ్చి అంటిమాడికాయలు కూడా పెద్దగా అయినాయి కదా మంచిగా. వావ్. కారం మేడంలో ఇగో పెద్దగానే అంటిమాడికాయలు ఉండేటట్టేనే. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది దంపుకుంటా, ఉప్పు కారం వేసుకొని మంచిగా. కాయలు ఎన్ని రంగుతున్నాయి చూడు. కోళ్ళు ఏమన్నా వీకినాయి, కోళ్ళు వీకినట్టున్నాయి. కిందికున్నాయి కదా. ఇగో దా చూపిస్తుందా. I am a scientist. I am a scientist. నువ్వే చూపిద్దురా. Hello guys, I am a scientist. నువ్వే చూపిద్దురా. Voila. చూపిస్తా. దా దీనిపైన చూడు ఏడుందో. దీనిపైన ఉంది. నాకు కంప్లీట్ దీనిపైనే ఉండాలి. లేదు. హలో గాయ్స్. కలర్ చేంజింగ్ దా లేకపోతే కాదు. కలర్ చేంజింగ్ దే. ఏం కలర్ చేంజింగ్? ఇక్కడ ఏడన్నా ఉందేమో చూడు కలర్ చేంజ్. కాదు ఇక్కడ ఏమన్నా గోటు పెట్టిన కదా. This actually is the color changing. Oh my god. Such a color changing. ఏడుందరో అది కనిపిస్తలేదు. Hello guys. Mama my jupi. Mama my jupi. అమ్మ నువ్వేం చేస్తున్నావు? మునక్కాయ మునక్కాయ. తీసుకో తల్లి. అయ్యా. అది ఎక్కడ పోయిందోరా, కలర్ చేంజ్ అయ్యి ఎటు పోయిందో. మమ్మ హలో గైస్. తల్లి అది తీసుకో. ఏమైంది? అన్నయ్య చూసుకోలేదు అంటే పోలి మాట్లాడుకో. అన్నయ్య చూసుకోలేదు లేదు పొద్దు ఎక్కడ పోయింది? పాలే తల్లి వాడు చూసుకోలేదు పాలే. నువ్వు అటు పోయి ఆడుకోపోరా. మంచిగా మాట్లాడు. అది అడవాడే తీసుకో తల్లి కాయి. ఈడ దోటి అన్న పెట్టిండు లాస్ట్ టైం ఎడ పెట్టిండునా పిడిలకు కూడా. ఈ వాటర్ మిలన్ అన్నీ వస్తున్నాయి కదా. మామ ఈడ వాటర్ పచ్చి తిప్పుతున్నావా? jupi mama ఒకసారి. హలో గైస్, ఐ యామ్ a scientist. చూడు ఆడుకో. అదేంటి? మళ్ళీ మన తొట్లో అవి కూడా ఉన్నాయి. ఏంటి ఫిష్ మునక్కాయలు మేడం. ఫిష్ ఉంది చూడు దానిలో ఎక్కి లేదు ఉంటాయి చూడు, కంపట్లే. కనిపిస్తాయి చూడు. ఇదా ఇదా నాకు గైడ్ వచ్చింది. ఇందాక నాకు తెలియదు కదా ఫిష్ ఉందని. చూసినా ఎంత అయిందో. ఈడ పైన ఉంది కానీ ఇది ఆ చెట్లో కాయలతోటి వస్తుంది కదా. ఇదోటి అసలు ఆకు తెంపుదామన్నా కూడా వస్తలేదు. మన చెట్టు ఆకును కూడా కలుపుదాం వల్ల అనుకుంటే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటుంది అనుకుంటాను. లేకపోతే దాన్ని ఉండదా ఆమె? ఏడుంటుంది. వెళ్ళిపోతుందా ఆమె? గదికి పోయింటుందా ఆమె? ఎటు పోయిందో అది. ఏ చెట్టు ఎక్కిందో మళ్ళీ.
ఇది తిరుగుతుంది అంటావా అది? తిరుగుతుందా మునగ చెట్టు నార్మల్గానే ఉంటుంది. అక్క ఇప్పుడు వస్తుంది. అదే రాదమ్మ ఉంటుంది. కాడ ఆకు కూడా ఏం చక్కలేదు. దానికి ఆకు కూడా ఏముంది అమ్మ? ఆడ పడిపోతుంది అవతల, ఇరిపోయి అవతల పడుతుంది. ఎంత కష్టం చూసినావా రా. పంట పండించండి అది రాదు, వదిలే రాదు అమ్మ. నీళ్ళు కట్టిగా ముంచుతుంది కదా మరి తిననన్ను అనుకుంటా. వదిలేసేలే అమ్మ, పోతుంది అది. వేరే కొమ్మలు ఇరిగిపోగల. తినకుండా చేయకుండా అటు ఇటు అయిపోయింది. తల్లి ఆ మునక్కాయలు మంచం మీద అయిపోవే. ఇటీనా నువ్వు వేసినావా? నువ్వు నీ చేతిలో ఉండే కాయ తల్లి అండ మునక్కాయలు అది మంచం మీద వేసేసరా. మామిడికాయలు పెద్దగానే అండి, చివర్లో అయితే ఇట్లా పడుతున్నాయంట. అన్నీ సైజుకి వచ్చేస్తున్నాను కాయలు. ఫుల్ లాస్ట్ టైం లెక్కనే మొత్తం చెట్ల నిండా కాయలు వచ్చేసినాయి. చూసినావా? డాడీ ఇంచిపోతుండే వీటిని. డాడీ ఇంచినట్టు. ఎంత చల్లదిందిరా కదా. కాయలు ఇది గల వచ్చిందిగా. ఇవి పెద్దగా ఉన్నాయి కదా కాయలు, వెరైటీగా. అదే బుల్లికాయలది ఈ గెల. గెల వచ్చి కాయలు కూడా బయటపడ్డాయి. ఇవి మనం రాలే, ఇవి ఎన్ని రోజులు అనేది అక్కడ తెలుస్తుంది. ఈ నీళ్ళు కూడా వేస్ట్గా పోతున్నాయి అన్ని. ఇక చెట్లకు కావాలి కదా, పారిపోతున్నాయి అక్కడంతా. ఇక అన్ని చెట్లకే పోతాయిలేమండి. ఈ ట్రిప్పులు ఉన్నాయి, ఇంకా వీటికి మంచిగా నీళ్ళు పట్టి ఫుల్ అంటే వీటికి నీళ్ళు అవుతాయి. అది మాత్రం రాలే కదా. రాలే. చూసిరా మన అంటి చెట్లు. తల్లి లక్కీ మీరు అంటి చెట్లు ఇట్లా 4 చెట్లు పెట్టినా కూడా ఒక పాద అయిపోయింది నాన్న. ఇది ఎట్లయినా చూద్దాంతా. ఏంది ఇడంతా ఇంకా పూత కాడుంది కథ. ఇప్పుడు పూత వచ్చినాయా? నేను ఆడకాయలు అయిపోయాయి అనుకున్నా. ఇప్పుడు కాయ వచ్చింది బయటికి అన్ని. అబ్బా ఏం వాసన రా గుమ్మ. అబ్బా ఎన్ని చూడమీ పూత. ఎంత మంచి వాసన వస్తుందంటే అసలు. ఓ అబ్బా దీని చుట్టూ చూడమే అది అదొకటి వెరైటీగా ఎట్లయిందో. అరే ఈ ఆకులు ఎర్రగా అయినాయి మమ్మీ. ఈ చెట్టు కిందనే ఎంత అట్రాక్షన్ ఎంత బాగుంది చూడమే. అసలు చెట్టు చూడు ఎంత బాగుందో. ఇప్పుడు ఫ్రెష్గా మొత్తం మొత్తం కాయలు రా. ఓ ఏంది మమ్మీ ఇవి? ఇది చూడు కాయలు.
అంత కాయలే మమ్మీ. పెట్టినట్టు మొత్తం కాయలే ఇగో. అబ్బా అగో ఇన్ని కాయలే కాయలు అమ్మే అన్ని వచ్చినాయి ఒక చెట్టుకి. అబ్బా ఎన్ని కాయలు వచ్చినాయండి చెట్టుకి. చెట్టు అంతా కాయలే మమ్మీ. ఎంత బాగుందో అసలు. బా ఎన్ని ఉన్నాయి మమ్మీ, ఒక్కొక్క దానికి చూడు మమ్మీ ఎన్ని ఉన్నాయో. కొన్ని వందల వేల అసలు ఎన్ని లక్ష కాయలు అవుతాయి. వాటిలో కనీసం ఒక్కొక్క కొమ్మకు 2 కాయలు ఆగినా ఎన్ని కాయలు అయితే. వేల కాయలు, కొన్ని ఓ 1000 కాయలు అన్నీ అవుతాయి. అది గజ్జ కొడుతుంది చూడనా ఇట్లా అట్లుంది. పుట్ట 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 అంటే పుట్ట ఉసిరికాయలు పుట్ట. మామిడికాయలు చూడండి, మామిడికాయలు అయితే మొత్తం ఎట్లున్నాయని కోతులు అయితే వస్తున్నాయి. అక్కడక్కడ వాటిని ఇరకొట్టనికి వస్తున్నాయో లేకపోతే అయిపోయినాయా ఏంటిది ఫిష్ విసిరా. ఒక బాటిల్ ఉంటుంది, దానికి తాడు కట్టింది. దాంతో పెద్ద వచ్చింది. ఇట్లా తీసిండు, అది కింద పడుతుంది. కావాలనే పడేసింది. ఇది మీకు తెలుసా అండి, ఇది మన రుద్రాక్ష చెట్టు. రుద్రాక్ష చెట్టు ఇది కూడా చాలా రేర్. రుద్రాక్షలు ఏమున్నాయి చూడమ్మ, కావాలంటే ఎట్లా వేసిండు. చూసావా పెద్దగా అయినాయి అక్కడక్కడ. ఏడా కనపడుతుంది బడా అమ్మమ్మ, నీకు ఎట్లా కనపడుతుంది? ఫిష్ ఏడున్నాయి చూపిస్తాను. ఏడున్నాయి అసలు ఏడున్నాయి. చల్లగా వస్తుంది కదా గాలి. ఉగాది కాయలు సైతం చేసినాయండి మొత్తం. ఉగాది కాయలు, ఉగాది కాయలు, పెద్ద పెద్ద కాయలన్నీ తీసేసి మన షాప్లో పెట్టేస్తా. కోయిలా కోయిలా. అంటమాడికాయలు ఉప్పు కారం వేసుకొని తిన్నాడు. ఏమైంది మరి? ఎందుకు మందులేక వస్తున్నావు? ఎందుకంటే సల్ల దూరుతా. పండైనా మీ కాయ రాలినట్టుందన్న. రాలినాయి రాలిందండి. కోతులు మా నాన్న, కోతులు పాడు చేసినట్టు. కోతులు లేదా ఇట్లా రాలిపోయినాయి. నువ్వే కోతి. అట్లా అట్లా అన్నట్టు చేయదు. అట్లా కోతులే మమ్మీ. కోతులేనా? ఇగో తెంపి కొరికినాయి. ఉరికి తెంపేసి ఆడతాయినా నాకు తినకపోయినా కూడా. కురికి పడేసినాయి కూడా. పెద్ద పెద్ద సైజు కాయలు పెట్టినాయి చూడు. చిన్న చిన్న ఎక్కేసకుండా. కానీ చెట్ల సపోటాలు అంత ఈజీగా మాగమంట. అసలు మాగమేమో మమ్మీ. మాగమేమో చెట్ల పైన. చెట్టుకు పెట్టున్నానా. నువ్వు అన్నీ లకి ఇగో ఈ పనులే నువ్వు చేసేది.
Papa sagt mir was. వస్తే అమ్మ తెలుస్తలేదు. అట్లా చూస్తే పెద్దగా కనిపించింది అన్నకాయ, ఇటు వచ్చినా అది కనిపించలేదు. అక్కడ పైననే ఉంది అమ్మ, ఎత్తి పైన అంత పెద్దది. ఏది? పాలు వస్తలేవు అమ్మ ఇప్పుడు. ఆహా, పాలు రానప్పుడు తెంపలేవు అమ్మ, అప్పుడు అవి పండయ్యే స్టేజ్. ఇప్పుడు అన్నీ ఏం పాలు వస్తలేవు. మంచి మాట్లాడు ఇటు పట్టుకున్నా కూడా లటకం చేతికి ఇట్లా పాలు రాకపోతే అప్పుడు తెంపలేము మమ్మీ. చేతికి వచ్చి ఒక్కొక్క కాయ తెంచి చూసుకుంటా ఉండాలి మనం. ఎప్పుడైతే పాలు రాలేదు అనిపిస్తుందో అప్పుడు తెంపేసుకోవాలి. ఇంకా అవును, అప్పుడు బాగా అయ్యేటట్టున్నాయి మనకి. ఇంకా ఫస్ట్ తెలవదు కదా, ఇప్పుడు తెంపుతుంటే అర్థమైంది. ఎంత మంచిగా చూడడం, నీళ్ళు అన్నిటికీ బాగా స్టోర్ అవుతుంది. కడగమని అట్టుండమ్మే. కొబ్బరి చెట్లు కూడా మంచిగానే, మన మామిడి చెట్లు మంచిగానే. వాతావరణం ఎంత బాగుంది చూడమ్మే. చల్ల గాలి, చల్లగా మామిడి పూత, పిందెలు, ఆ స్మెల్, ఆ ఫ్లేవరే అలా ఉంది. ఈ చెట్టు ఇప్పుడే పూతలు, ఇప్పుడే పిందెలు వస్తున్నాయండి, ఇప్పుడే లేటెస్ట్గా. చెట్లు అది నీళ్ళు పడుతుంటేనే మట్టి వాసన ఇట్లా వస్తున్నాయి. ఇంత పెద్దగా ఉందో కూడా. పూతులు పింజాలో ఏమో అసలు. ఈ చాక్లెట్లు ఇగుర్లు పెడుతుంది, చెరబడుతుంది. చూడండి మొత్తం ఈ లైన్ అసలు పైపు కింద. ఆ నీళ్ళు పడుతుంటే ఎండకి ఎండిపోయి మంచి వాసన వస్తుందండి. మామిడి పూత, మామిడికాయలు వాసన వస్తుంది. బా తోటలో ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఎక్కడ వర్షం పడుతుందేమో, మధ్య మధ్యలో చల్లటి వాన గాలి వస్తుంది, చల్లటి గాలి. నిమ్మకాయలు మా వాచ్మెన్ బాగా వాడుతున్నట్టున్నాడు. నిమ్మకాయలు ఎండలకి. ఇదైతే ఇంకా ఖాతా స్టార్ట్ అవ్వలే. ఇది మన నాటుకాయలు. ఇగో ఇట్లుంటుంది చూడు, మొత్తం అన్నీ హైబ్రిడే. హైబ్రిడ్లో మన నాటు చెట్టు కూడా ఉండాలని నాటు చెట్టు కూడా పెట్టినాం. హైబ్రిడ్ ఏమో ఎదిగిపోతున్నాయి. హైబ్రిడ్ ఏమో ఎదిగిపోతున్నాయి, కాయలు కూడా బీభత్సమైన కాతేస్తుంది. దీంతో పచ్చడి పెట్టినా కదా 2-3 కిలోలు అంతా. ఏం కావాలి? పిందులు ఉన్నాయి, పెద్దవి లేవు ఇప్పుడు. పనసకాయలు ఏమైనా ముదిరినాయా? ఏమైనా బా ముదిరింది కదా అది, ముదిరిందిగా. ఇంకా ముదరదా ఇక? ముదిరిపోయింది. ఇగో కింద కూడా కాయలు చూసారా ఎన్ని ఉన్నాయి అసలు. ఇగో ఇక్కడ ఒక కాయ ఉందా, ఇక్కడ ఇగో ఇక్కడ. అసలు మన పంటకి దిష్టి తగిలి ఆ రేంజ్లో కాస్తాయండి కాయలు. ఇగో ఇదే గుత్తికి, ఈ గుత్తికి 2 కాయలు, ఈ గుత్తికి 2 కాయలు, ఇక్కడ ఇగో ఈ గుత్తికి అయితే ఏకంగా 3 కాయలు. ఇగో ఈడొకటి గుల్లికాయ. ఈ మటను ఇది వేసుకొని తింటే మస్తు ఉంటుంది నాన్న. మటను పనసపిక్క
పండుగ ఒకటి తినడానికి ఒకటి కట్ చేసుకుంటా ఇప్పుడు నేను. ఇవి దగ్గరకున్నాయి కదా, ఇది లేవు నాన్న. ఇదేమో మంచిగా ఏట మాంసం తెప్పించి ఈ పనసకాయ వేసి కర్రీ చేస్తా, మస్తుంటుంది. ఇక్కడ కాయలు ఉన్నాయి కదా, ఇగో ఇది ఇంకా ముదరలే, ఇది నెక్స్ట్ వచ్చినప్పుడు తెంపుకోపోదాం. అప్పటి వరకు ఈ కాయలన్నీ ఇట్లుంచేసి ఇప్పుడు పైన షూటింగ్ కోసం ఒక కాయ తెంపుకుందాం. యాట మాంసానికి కింద ఉండేది దించకుండా అంత గిట్టతో దించడం ఎందుకండి? ఇదేమ్మా పెద్ద కాయ, కింద ఇంకా పెద్ద ఉంది అమ్మే, అది అయిందా అమ్మే? షూటింగ్ కోసం పనసకాయ. ఇది మళ్ళీసారికి వస్తుందండి. మళ్ళీసారికి ఈ కాయ, మనకి ఆ కింద పెద్ద కాయ, అవి రెండు వస్తాయి. మంచి వచ్చింది కాయ. ఉండేదేనా ఇటు వెళ్ళేటప్పుడు తీసుకొని పోదాం. మంచం మీద పెడతావు తల్లి, తీసుకుపోయి నువ్వు అటు ఇటు తిరగకు, ఇబ్బంది పడకు. నేను ఇట్లా పోయి ఇట్లా వస్తాలే మళ్ళీ. ఇక్కడే వద్దు మమ్మీ, చిట్టి ఆ చిన్నకాయ తీసుకో. వదిలేమ్మా, పట్టుకొని వస్తా ఇటుదే. అదే కారుతుంది అమ్మే, దానికి కారుతుంది. గమ్ము. ఇది వంటకులే. ఇది మంచిగా పైన పొట్టు తీసేసి, ఉత్త పనసకాయ అండి, పొట్టు తీసేసి మంచిగా సన్నగా తరిగి కర్రీ చేసుకున్నాం, వస్తుంటుంది. లేకపోతే మటన్లో మంచిగా ఇంత ముక్కలు వేసి చికెన్లో కానీ మటన్లో కానీ వేసుకుంటే వస్తుంటుంది. ఇదో కిలో అక్కడ ముళ్ళు చూడండి అసలు. అన్నీ ఏంది ప్రాంక్ చేద్దామని చూసినావా? అన్నీ రాలిపోతున్నాయి అమ్మ. ఆకులనా? ఆకులు రాలిపోయి ఇప్పుడు చిగురులు వస్తాయి. అది కూడా చూడు ఎంత లాభైందో మాన్ లెక్క. దీనికి ఇంకా కాయలు వచ్చినాయిగా. అబ్బో, ఓహో, ఇగో ఈ పనస చెట్టు కూడా పోటీ పడుతుందండి ఈ పక్క. ఇదైతే పనస్తోనాలు రెడ్ ఉండాలండి, చూడాలి అసలు ఎట్లా వస్తుందో. ఇగో ఇక్కడ వచ్చినాయి, ఇగో ఈ చివరిలో వచ్చినాయి చూడు కొన్ని కాయలు. చూద్దాం అసలు ఎట్లా నిలబడతాయా, దీనిది ఎట్లుంటుంది. పనసకాయలమ్మా, ఇగో దీనికి కూడా వచ్చినాయి చాలానే. చూడాలి, లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వచ్చింది. దీని కాయలు ఇంకా స్టార్ట్ కాలే, చెట్టు అందుకే పెద్దగా అయిపోయింది. సేమ్ ఇది అది గజనమ్మ టైపే, అటు సైడ్ హైబ్రిడ్ ఉంది కదా అట్లా. ఈడ చెట్టు అంతా ఎండిపోయినట్టే, ఒక కొమ్ము ఉండే, ఈ ఒకటి వస్తుంది మెల్లగా. నిమ్మ చెట్టు కండి చాలా రోజులు నీళ్ళు లేకపోయినా సావదు, బతికే ఉంటుంది. కొంచెం ఎక్కడో కొంచెం పచ్చగా ఉన్నా కూడా నీళ్ళు వేస్తే మొత్తం మంచిగా దానికి ఎన్ని కావాలని పీల్చుకొని స్టోరేజ్ చేసి పెట్టుకుంటుంది. అందుకే పెద్దవాళ్ళు శాస్త్రం ఏం చెప్తారు, ఏంది ఎంత వచ్చిందా ముళ్ళు పెట్టుకుంటుంది కూర్చుండు, నిమ్మకి నీరు ఎత్తినట్టున్నామని. నీళ్ళు పడుతుంటే ఇట్లా తీసుకుంటానే ఉంటుంది, ఇంకా వేరేది పట్టించుకోకుండా. వాచ్మెన్ పిలుస్తుంది, ఎందుకో చూడుకో. నీ రామా అంట ఎలా దీనికి పోయి పుచ్చుకుంటుందని భయం వేస్తుంది నాన్న నాకు. తగ్గలే అమ్మ నొప్పి? నొప్పి తగ్గినా కూడా మళ్ళా పోయి ఆడ పుచ్చుకుంటుందని ఉంటుంది కానీ అన్న. నిమ్మకాయలు లేవు మా ఇంట్లో, నీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు మంచిగా రసం వస్తుంది చూసినా. బత్తాయిలు ఉండే కానా ఇక తిన్నాయి, ఒక్కట్లేదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్ని బత్తాయిలు ఉండే.
బత్తాయిలేనా కోసుకు తినే అని చెప్తుండో. బత్తాయిలు కోతులు కోసుకు తినే అంటండి. పోనీలే కోతులు మా వాచ్మెన్ తినని తింటే ఎవరో ఒకరు తిన్నారుగా. పెద్దగా ఉండే 10-15 గల. ఆ పచ్చిది ఎందుకు అమ్మాయి? పచ్చిదేం కాదు ఇది. ఏదో ఒకటి తిన్నామంటే రామా నువ్వు పేరు పెట్టినాగా. అరే పెద్దగా అయిందిగా. అమ్మ ఇంత పెద్దగా అయింది. ఎంత అయింది రామా? అందుకే పెట్టుకున్నాం. తల్లి తల్లి ఈరోజు ఏం ముచ్చట్లేదండి, మొత్తం తిరిగేసిన చూసుకుంటూనే. అసలు కాయలన్నీ షాప్లో పెడితే ఉగాదికి మంచిగా ఉండవమ్మా. మంచిగా ఉంటుంది మమ్మీ. ఉగాది అసలు వచ్చింది తోలు తీసి వేపపూత మామిడాకులు అన్నీ పెట్టాలి మమ్మీ. మామిడికాయలు అయితే పెడదాం. మామిడి ఆకులు వేప పూత ఫ్రీగా తీసుకుపోయి తాగుతారు మన వేప పచ్చడి. ఏమైంది దగ్గుతున్నావు? తల్లి ఆడ పొగండి అయిపోతల్లి ఇవన్నీ వేసుకొచ్చుకుంటా. మామిడికాయలు పెద్దగానే అమ్మ, మంచిగా ఉప్పు కారం వేసుకొని. ఇది మామిడికాయలు ఎక్కువ ఇంకా ఫ్లాట్ ఉన్నాయి. మామిడికాయలేని ఇగో అయితే ఆడ స్టార్టింగ్లో తెంపుదాం అనుకున్నా. ఉండని స్టార్టింగ్ మనకు సేఫ్గా ఉంటుంది కదా. ఏడైతే అక్కడ తెంపినా ఏడైనా సేఫ్గా ఉంటాయి కానీ కోతులు వస్తాయేమో అని ఇంకొక కాయ తెంపుదాం. ఇల్లున్నట్టు కొంతమంది ఉగాది పచ్చడికే తింటారు. ఉగాది పచ్చడికే మామిడికే తినే స్టార్ట్ చేస్తారు. ఇక చిన్నప్పటి నుంచి నేను ఇట్లనే పిందెలు గిందెలా అని తెంపుకొని తింటుంటా. అంత సెంటిమెంట్ ఇది ఇదేనా పైన చూడమ్మా, చిన్ననే ఉన్నట్టున్నాను. దానికన్నా ఇది తెంపిన. ఒకటి ఆడొకటి ఉంది లేరా, ఆడొకటి పెద్దకాయ ఒకటి తెంపుకుందాం. ఇలా సంతరాలు కూడా ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మా వాడికి తినిపిస్తా. నువ్వు తినాలి నాన్న. నాకేనా అమ్మ బోనస్? నాకేనా అమ్మ? నీకే బోనస్ అన్నీ. మరి ఇవన్నీ నీకు కదా, ఇది కూడా నీకే. కష్టం నీకే, సుఖం నీకే, అప్పు నీకే, ఆమ్దాన్ని నీకే. ఆయన తప్పు కూడా చేస్తున్నావు ఏంది అనుకుంటావేంది? అదే అంటున్నా, అప్పు నీకే ఆమ్దాన్ని నీకే అంటే అప్పు కూడా ఉందా ఏందా నేను. అది చూడు, మనం కొబ్బరి చెట్లు అంటి చెట్లు ఒకదానికి ఒకటి పోటీ పడుతుంది. ఈరోజు స్పెషల్ రెసిపీ చేసి ఇస్తున్నాం మా తమ్ముడికి. తినకపోవాలి చెప్తా. తెచ్చింది చూడే. రెసిపీ చేస్తా ఇప్పుడు. ఇగో జిమ్ము పట్టినాయి కారం ఉప్పు ప్యాకెట్లకి. వీటికి కూడా ఏమో రెసిపీ అనుకుంటున్నాయి. ఒక రెసిపీ చూపిస్తా ఇప్పుడు. కాళ్ళు పుచ్చుకుంటాయి తల్లి. పప్పులోకి వేసుకోవచ్చు వచ్చిన కలర్ వేసుకోపోయి ఇవి బాగుండేది.
చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తం రోజు ఇవి ఊర పెట్టుకొని ఇవి తింటుండే ఉప్పు కారాలు వేసుకొని. అసలు చిన్నప్పుడు రోజులు వేరండి. ఎవరికైనా మా పుట్టిదానికైనా కూడా ఈ రోజు మళ్ళీ రావు. మా వాడు ఇది ఒక్కటంతా పెట్టుకోవాలి. అందుకే వాడి కోసం ఇది బోనస్గా పెద్ద చేయాలి దీన్ని. ఇదిగో పొడి మిరపకాయ అంతా పొట్టి తీసేసిందండి. మంచిగా ఇందులో ఉప్పేసి మంచిగా కారం వేసి Oh my god. Hey! అయ్యే ఫస్ట్ వేసుకునేటట్టున్నా. ఈ బతుకునిచ్చినట్లేవండి. మంచి రెసిపీ అండి ఇది. అమ్మ మునక్కాయ ఎక్కడ తెప్పుకొచ్చినావు అంత రాదు. పప్పి అవును మార్కెట్ మీద పెట్టినాడు. కోళ్ళు గుడ్లు పెట్టినాడు. చూసేద్దాం. పదండి ఫస్ట్ మీకు గుడ్లు పెట్టేసినాడు. అందరు రాకుండా ఉండు. మళ్ళా వచ్చినప్పుడు ఇది పట్టుకొద్దాం జొన్నలు. మీరు ఈ వంట వస్తుంటే నాకు ఇక ప్రాణం ఒప్పుకోలేదు అసలు. వీడు పెద్ద అబ్బా, దుమ్ములు ఎప్పుతున్నాయి. ఇక్కడ గుడ్డు పెట్టిందా ఏంటి? వావ్, గుడ్డు స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇంకో దగ్గర దండి లాస్ట్ టైం నువ్వు ఉత్తమ గుడ్లు పెట్టినావు నాన్న. ఈసారి రియల్గానే గుడ్లు పెట్టింది. రండి ఆ పొట్టిది ముందే వచ్చి చూసినట్టుంది కదా. అక్కడేందేమో దాచిపెట్టిర్రు. కమ్ హియర్ యు కెన్ పెద్ద గూడు కట్టుకునే కదా ఎంత మంచిగా. వద్దురా అదిగో బా చూడడం ఎంత మంచిగా గూటిలో అవి పెట్టుకుంది. అక్కడ ఏడుంది తావు ఇటు నుంచి ఇటు అది నుంచి ఇట్లా సిల్క్ బోర్డ్ అంట. ఆ. అబ్బో ఎంత బాగుంది నాన్న. మా వాచ్మెన్ చూడండి ఎంత మంచి గూడు కట్టి పెట్టిండో. మా సిల్క్ తాత కట్టిండా అమ్మా. రౌండ్ కట్టిండంట. మీ తాత కట్టలేని ప్లాన్స్ వస్తాయిరా. సో రాబిట్ చూడడానికి ఉంది రాబిట్ రాబిట్స్ ఒకటి చచ్చిపోయింది ఈడు ఫ్రెండ్షిప్ తో ఒకటి చచ్చిపోయింది మర్చిపోతుంది అన్న. 2 మేల్సే ఉన్నాయి నాన్న ఇప్పుడు. వీటికి ఫీమేల్ పట్టుకొచ్చేద్దాం ఈసారి. ఎంత బాగైంది లావుగా. మంచిగా లోపట ఎంత నీట్ గా ఉంది నాన్న. ఎంత జాగా 2 బెడ్రూమ్ బాత్రూమ్ ఒక హాల్ పెడితే మంచిగా వీకెండ్ రూమ్ గా పెడితే 5,000 ఇచ్చినా కూడా 10,000 ఇచ్చినా కూడా ఈజీగా 5,000 ఇస్తేనైతే మస్తు వచ్చిపోతారు. చూసినా ఏ బొమ్మరీలు నువ్వు కట్టినావా? అది గడ్డి వేస్తే అలా నేనే పెట్టిన మా రాముడు మస్తు బా. రాముడు ఇట్రా ఉండు. ఇదిగో యాప. తాత నాకు ఒక కేజీ ఏది ఎందుకు కేజీ అంటే స్టోర్ చేయాలి కేజీ. పెంచుకుంటున్నాను ఇంటికి తీసుకొని. ఇగో ప్లీజ్ చూడు ఇట్లా డాన్స్ అమ్మనాడు ఫస్ట్ అమ్మ పాప బుజ్జికన్నా తినంట. రాముడు ఇగో నీ నోట్లో ఒకటి పెడతా. ఏం కనుక్కోవాలి ఇప్పుడు. చూసినా ఉందా ఉండే ఒకసారి క్లాసులో ఎక్కడికే. తాత నాకు కేజీ కావాలి రా బయటికి రా. కొంపదీసి గుడ్డు అయితే పెట్టావు. కూర్చో. లాస్ట్ టైం గుడ్డు పెడితే ఎప్పుడు పెడతారా అని మరి. మంచిగా మునక్కాయలు. మునక్కాయ ఎక్కడిది? అక్కడ ఈడ ఇంకా ఉంటాయి కదా మునక్కాయ. అక్కడ జంప్ అవుతుంది నా చేతిలో తెచ్చి వదిలే చేసి చెప్పండి. రాముడు తెరవద్దు ప్లీజ్. దూకి
కూడా తినేది చెప్పాలి సరేనా కళ్ళు మూసుకునేగా స్టార్ట్ అట్లనే ఉండు నా నమ్మకం నమ్ము చేయాలి పడిపోతారు పెట్టండి అవి మంచిగా తింటుంటే వాటిని తాత కళ్ళు మూసుకుంటూ తాతకి ఇది పెడుతున్నా ఆగురి చేయి తీసే తల్లి చేయి తీసే తెరవళ్ళే తెరవళ్ళే తినేసేయాలి ఊరి వస్తున్నాయి నాకైతే నీకు అంత కారం ఉండదుగా నేను తిను కారం ఉండదుగా ఉండదు తినే ఏం కాదు ఉన్నా కూడా తినాలా చూడండి ఇప్పుడు తినబోదు తినే కొరకు నువ్వు కూడా తింటున్నావే అంత పెద్దది పొట్టిది కూడా తింటుందా ఊయమ్మో చూపించు అది కాదు నేను తింటుంటే ఊరిలో వచ్చినాయి నువ్వు తింటుంటే నా నోట్లో ఇక్కడ చూడు వచ్చేస్తూనే ఉన్నా. ఇక దీనికి అయిపోయింది ఇక ఎట్లుంది చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేసినాయి. మా తమ్ముడికి అయితే ఇవి ప్రాణం ఉంది. థు. రాముడు జర్సెట్ వీడియో దివా గాడి కూడా తిన్నాడు తినకు నా కొడుకు అయితే స్పెషల్ థు. అన్నీ అలా పచ్చి ఉండేదే పచ్చిగా మళ్ళీ దాంట్లో కారం వేసేది. మామిడికాయ తింటామమ్మా ఏది పట్టుకో అటు పట్టుకో తింటామమ్మా అటు పట్టు అంత పచ్చి పింద తెచ్చినాం అందుకే కాదు నువ్వు ఇదా అటు మళ్ళీ తిను ఏదేం కాదు బాగుంది నిమ్మకాయ నిమ్మకాయ ఇది పెడతావే తిను కొరుకు అబ్బా గుడ్డు తిన్నట్టు ఏంటది గడ్డ పుల్ల గుడ్డ నువ్వు తినకుండా నన్ను తినకుండా చేసిన ఇక బట్టి మామిడికాయ తిను ఆ? మరి నిమ్మకాయలు తెంపిరమ్మా అన్ని రెండు మూడు నిమ్మకాయలు అవి లేవు ఒకటే ఉండే బత్తాయిలో నిమ్మకాయలు రెండో చెట్టుకున్నాయి చూడలే రెండే కాయలు తెంపిన మరి ఉన్నాయా చాలా ఉన్నాయి చూసుకుంటూనే వచ్చినా నేను చూసిన ఇప్పుడే ఇగో నా కోసం ఎగబడుతున్నాయి కదా నాకు ఒకటి రాదు. మీకు దమ్ముంటే తినూరి కారం కారం తిను మీకు దమ్ముంటే తినూరి తినూరి అన్నీ తింటాయి ఇగో ఇదిగో మళ్ళీ తింటున్నా మా పొట్టి చూడండి ఇగో మా పొట్టి తింటుంది ఇగో మా పొట్టి తింటుంది చూడండి ఆ కారం చూడండి దానికి ఎంత ఉందో ఫోటోలు చేసి మొత్తానికి ఫైనల్ గా ఉప్పు కారం నోటి నిండా అద్దరిపోయేలాగా ఎండ్ చేసేసిన వీడియోని అయితే
వీడియో ఎట్లా కామెంట్ చేయండి. మీకు అస్సలు మంచిగా ఉంటుంది. మామిడికి అయితే సూపర్ ఉంది. ఇట్లా వీడియో లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది. మన వాళ్ళందరూ కూడా కొంచెం హైప్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా వీడియో